హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అరేంజ్ ఫంక్షన్ గురించి చూసాం కదా. అరేంజ్ ఫంక్షన్ అంటే అరేంజ్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఇంకా ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు జీరోస్ ఎర్రే కావాలి. ఓకే, అన్నీ కూడా జీరోసే ఉండాలన్నమాట నా ఎర్రేలో. అలాంటప్పుడు మనకి జీరోస్ అనే ఒక మెథడ్ ఉంది. చూడండి, ఇక్కడ ఎన్పి డాట్ ట్యాబ్ కొడుతున్నాను. ఎంపీ డాట్ ఏమైందంటే నేను యాక్చువల్గా నెంపై లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోలేదు, అందుకని చెప్పి మనకి ట్యాబ్ కొట్టినప్పుడు రాలేదు. ఎన్పి డాట్ జీరోస్ అనే ఒక మెథడ్ ఉంది. సో మనకి నేను 5 అని ఇక్కడ వాల్యూని పాస్ చేస్తున్నాను. లేకపోతే షిఫ్ట్ ట్యాబ్ తీసుకొని జీరోస్, షేప్, డి టైప్స్, ఫ్లోట్, ఆర్డర్, సి, రిటర్న్ ఏ న్యూ అరే గివెన్ షేప్ అండ్ టైప్ ఫిల్డ్ విత్ జీరోస్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎన్బి ఆఫ్ జీరోస్ 5 అని చెప్తే మనకి ఏమొచ్చిందో చూడండి. మనకి సింగిల్ డైమెన్షనల్ యారే అంటే ఒకటే స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా. సింగిల్ డైమెన్షనల్ యారే అంటే దీన్నే వెక్టర్ అని కూడా అంటాము. ఒకటి క్రియేట్ అయింది, రైట్. సో నాకు మల్టీ డైమెన్షనల్ యారే కావాలి. ఎన్పి డాట్ జీరోస్ ఆఫ్ 5, 3 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది, డేటా టైప్ నాట్ అండర్స్టూడ్ అని చెప్పి మనకి ఎర్రర్, ట్రేస్ బ్యాక్, మోస్ట్ రీసెంట్, కాల్ లాస్ట్ ఎర్రర్ కనబడుతుంది మనకి. ఏంటో ఒకసారి హెల్ప్ డాక్యుమెంట్ తీసుకుందాం. షిఫ్ట్ ట్యాబ్. ఓకే, ఇక్కడ ఏమని రాయమంటున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ చూడండి ఫస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 5 అంటే మనకి 5 జీరోస్ ఉన్న సింగిల్ డైమెన్షనల్ అర్రే స్టార్ట్ అయింది. కానీ మనకి మల్టీ డైమెన్షనల్ అర్రే కావాలి అంటే ఏం చెప్తున్నాడు వీడు చూడండి. ఇక్కడ వచ్చిందా అంటే మనం పారామీటర్ని పాస్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో బ్రేసెస్ తీసుకుని అందులో 3 rows 3 columns అన్నట్టుగా మనం పాస్ చేయాల్సి వస్తుంది. సో 4 rows 3 columns కావాలి నాకు. 4 rows 3 columns. ఇప్పుడు చూడండి 4 rows వచ్చినాయి, 3 columns వచ్చినాయి. రైట్. సో అలాగే మనకి ఇంకా ఏమున్నాయి, వన్స్ మ్యాట్రిక్స్ కూడా ఉంది. వన్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎన్పి డాట్ ట్యాబ్ చూడండి, వన్స్ ఆఫ్ 5 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం క్రియేట్ అయింది, 1.1 అనే మ్యాట్రిక్స్ సింగిల్ డైమెన్షనల్ అర్రే క్రియేట్ అయింది. సో మనకి మల్టీ డైమెన్షనల్ అర్రే కావాలి. ఎన్పి డాట్ వన్స్ ఆఫ్ 5, 2 అని ఇస్తున్నాను. 5 rows 2 columns. ఓకే, 5 rows 2 columns తోటి మనకి 1 మ్యాట్రిక్స్ అనేది, అంటే అందులో ఉన్న వాల్యూస్ అన్ని 1లు ఉంటున్నాయి. తర్వాత ఇంకా ఏముందో చూడండి. తర్వాత లిన్ స్పేస్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఒక మెథడ్ ఉంది. లిన్ స్పేస్ అనేది ఏం చేస్తుంది, రిటర్న్ ఈవెన్లీ షేప్డ్ నెంబర్స్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ ఇంటర్వెల్. ఓకే, రిటర్న్ ఈవెన్లీ స్పేస్డ్ నెంబర్స్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ ఇంటర్వెల్ అని చెప్పి అంటున్నారు. సో లిన్ స్పేస్ ఫంక్షన్ గురించి ఒకసారి చూద్దాం. ఎన్పి డాట్ లిన్ స్పేస్ షిఫ్ట్ ట్యాబ్ కొట్టండి. దేర్ ఆర్ ఏ నెంబర్ ఈక్వల్లీ స్పేస్డ్
శాంపుల్స్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్. స్టార్ట్ స్టాప్, వన్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్, స్టార్ట్ స్టాప్, ఫ్లోట్ ఆప్షనల్, ఓన్లీ రిటర్న్ ద రిజల్ట్స్. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ చదువుకోండి ఒకసారి. సో నేను లిన్ స్పేస్ ఆఫ్ 5 అని ఇస్తున్నాను. ఏమొస్తుందో చూడండి. ఓకే, అర్థం చేసుకోండి. లిన్ స్పేస్ ఇంకోసారి రాద్దాం అవసరమైతే. ఓకే, లిన్ స్పేస్ ఆఫ్ 1,5 అని ఇచ్చాను. 1,5 తర్వాత 8 నెంబర్స్ కావాలని అడిగాను అనమాట. సో 1 దగ్గర నుంచి 5 దగ్గర వరకు మనకి 8 నెంబర్స్ కావాలి. సో చూడండి, ఇది సింగిల్ డైమెన్షనల్ అరే. ఓకే, అంటే వెక్టార్ వచ్చింది మనకి, సింగిల్ స్పేసే ఉంది కాబట్టి 1, 1 పాయింట్, 2 పాయింట్ సంథింగ్ వాల్యూస్ వచ్చినాయి. నాకు ఇప్పుడు 80 వాల్యూస్ కావాలి. 1 దగ్గర నుంచి 5 వరకు 80 వాల్యూస్ కావాలి. చూడండి, ఇక్కడ 80 వాల్యూస్ వచ్చినాయి మనకి. ఓకే, 1 దగ్గర నుంచి 5 వరకు, లేదు 1 దగ్గర నుంచి 100 వరకు 80 వాల్యూస్. సో ఇక్కడ మీరు షిఫ్ట్ ట్యాప్ చేసుకుంటున్నాను చూడండి. సో స్టార్ట్ స్టాప్ నెంబర్ 15 అని చెప్పి మనకి ఇక్కడ రిటర్న్ ఏ ఈవెన్లీ స్పేస్డ్ నెంబర్స్ ఓవర్ ద స్పెసిఫైడ్ ఇంటర్వెల్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1 దగ్గర నుంచి 100 వరకు ఈవెన్లీ స్పేస్డ్ నెంబర్స్ వస్తాయి. ప్లస్ ఈ తర్వాత మనం ఇవ్వాల్సింది ఎంత, ఎన్ని నెంబర్స్ మనకి కావాలి. ఇంకా థియరీ ఇంకా ఇక్కడ చాలా ఉంది, కావాలనుకుంటే మీరు దీన్ని ఇక్కడ చదువుకోండి. రైట్, తర్వాత ఒక ఐ ఫంక్షన్ ఉంది. ఐ క్రియేట్స్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. np dot I of 5 అని ఇస్తున్నాను. ఓకే, 5 ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అరే వచ్చింది. అంటే టూ డైమెన్షనల్ మ్యాట్రిక్స్, అంటే 2 డైమెన్షనల్ అరే వచ్చింది. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ మీకు చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుకున్నట్టయితే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నిటిని 1 నుండి పైన కింద జీరోస్ ఉంటే వాటిని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం కదా. ఈ విధంగా మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకు అవసరం అవుతూ ఉంటాయి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో తర్వాత ఏం చూద్దామంటే ర్యాండమ్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో ర్యాండమ్ Numpy హ్యాస్ ఆల్సో లాట్స్ ఆఫ్ వే టు క్రియేట్ ర్యాండమ్ నెంబర్ అర్రేస్. ర్యాండమ్ నెంబర్ అర్రేస్ని మనం చాలా రకాలుగా తయారు చేయొచ్చు. క్రియేట్ అన్ అర్రే ఆఫ్ గివెన్ షేప్ అండ్ పాపులేట్ ఇట్ విత్ random samples from uniform distribution over 0,1. నార్మల్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్, ఇవన్నీ కూడా మీకు మెషిన్ లెర్నింగ్ అప్పుడు కానీ ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు కానీ కొద్దిగా నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ర్యాండమ్లో ర్యాండ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ర్యాండమ్ అనేది ఒక మెథడ్ అనుకుంటే అందులో సబ్ మెథడ్ ర్యాండ్ అనేది ఉంది. అది ఏం చేస్తుంది అంట, ఒక ఎర్రేని నాకు నా రిక్వైర్మెంట్ బట్టి ప్రీవియస్ వీడియోస్లో మీరు విన్నారు, నా రిక్వైర్మెంట్ బట్టి నాకు 0 దగ్గర నుంచి 1 వరకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ తోటి ఒక సింగిల్ డైమెన్షనల్ అర్రే కావాలి, లేకపోతే మల్టీ డైమెన్షనల్ అర్రే కావాలి. అలాంటప్పుడు మనం ర్యాండ్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో ర్యాండ్ ఫంక్షన్కి సింటాక్స్ ఏంటో చూడండి. ఇక్కడ np డాట్లో ర్యాండమ్లో ర్యాండ్ అనే ఫంక్షన్ np డాట్ ట్యాబ్ తీసుకుంటున్నాను. ర్యాండమ్ డాట్ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి, సబ్ ఫంక్షన్స్ ఇందులో చాలా ఉన్నాయి. ఇక్కడ ర్యాండ్ 2 అని ఇస్తున్నాను. సో 0 దగ్గర నుంచి 1 వరకు మనకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ 2 వాల్యూస్ వచ్చినాయి. కావాలనుకుంటే మీరు ఇక్కడ ట్యాబ్ తీసుకోండి, షిఫ్ట్ ట్యాబ్. సో ర్యాండమ్ వాల్యూస్ ఇన్ గివెన్ షేప్ అని చెప్పి చెప్తున్నాడు.
సో random value create an array of given shape and populate it with random samples from uniform distribution over 0, 1. ఓకే, సో మనకి సో ఇక్కడ 20 అని ఇస్తున్నాను చూడండి. 20 యూనిఫామ్ నెంబర్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మనం ఒక ఎర్రేని అంటే సింగిల్ డైమెన్షన్ ఎర్రేని మనం ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు మల్టీ డైమెన్షనల్ ఎర్రే కావాలి. సో దానికి చూడండి ఇక్కడ ట్వంటీ రోస్ అండ్ 5 కాలమ్స్ తోటి మనకి ఒక ఎర్రే అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇది ఇది ఎంత 20 × 2 డైమెన్షనల్ ఎర్రే, 20 రోస్ అండ్ 5 కాలమ్స్. అలాగే మనకి ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉంది. ఇది ఏంటంట స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇందాక ర్యాండమ్ అనే ఫంక్షన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్కి పనిచేస్తుంది. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తోటి మనం ఎర్రేని తయారు చేయాలి అనుకున్నప్పుడు మనం ర్యాండమ్ అనే ఫంక్షన్ని వాడుకుంటాం. ఇక్కడ ర్యాండమ్ ఆఫ్ చూడండి np.random.random ఏమొచ్చింది మనకి 0 దగ్గర నుంచి అంటే -1 వాల్యూ కూడా మనకి వచ్చింది. దీన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. మీరు ఒకసారి స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, నేను కొద్దిగా ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అంటే మిషన్ లెర్నింగ్ కన్నా ముందు ఒకసారి ఇవన్నీ ఒకసారి చూద్దాం. స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్, యాక్చువల్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా అర్థమైపోతూ ఉంటాయి. రైట్, సో నాకు ఇప్పుడు ఒక 5 నెంబర్స్ని తయారు చేద్దాం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తోటి. ఓకే, దీని మీద కూడా మనం ప్రీవియస్గా ఒక ప్రోగ్రామ్ చేసాము. రైట్, నాకు మ్యాట్రిక్స్ కావాలి 6, 5. ఓకే, 6, 6 ఇచ్చాను. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తోటి మనకి ఒక మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ చూసుకోండి, మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మ్యాట్రిక్స్. ఓకే, మ్యాట్రిక్స్ అనేది తయారైంది మనకి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.